Yeah, hi guys. Welcome to YCC Yojit Cricket Chat. నేను మీ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మ్యాచ్ నెంబర్ 17 గుజరాత్ వర్సెస్ పంజాబ్. గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్లో జరుగుతుంది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ ప్రివ్యూ చూద్దాం. ఇట్ ఈస్ గిల్ వర్సెస్ శిఖర్ ధవన్. అండ్ పంజాబ్ ఇప్పుడు దాకా 3 మ్యాచ్లు ఆడింది, ఒక మ్యాచ్ నెగ్గింది. వాళ్ళు ఆర్సీబీ మీద అండ్ ఎల్ఎస్జీ మీద దే లాస్ట్. అండ్ పంజాబ్ ఢిల్లీ మీద నెగ్గింది ఒక మ్యాచ్. ఆర్సీబీ అండ్ లక్నో మీద ఓడిపోయారు. దేవర్ 8th పొజిషన్లో ఉన్నారు పంజాబ్. అండ్ గుజరాత్ 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు నెగ్గారు వాళ్ళు. దే వన్ అగైనెస్ట్ ముంబై ఇండియన్స్ అండ్ దే వన్ అగైనెస్ట్ ది బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఎస్ఆర్హెచ్ మీద కూడా వాళ్ళు నెగ్గారు. ఎస్ఆర్హెచ్ చాలా బాగా రిస్ట్రిక్ట్ చేశారు వాళ్ళు. అండ్ సిఎస్కే మీద దే లాస్ట్ అండ్ దేవర్ ఇన్ 5th పొజిషన్ పాయింట్స్ టేబుల్లో. అండ్ ఈ రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ ఇప్పుడు దాకా 3 మ్యాచెస్ జరిగినాయి. గుజరాత్ 1-2 అండ్ పంజాబ్ ఒక మ్యాచ్ నెగ్గింది. అండ్ హైయెస్ట్ స్కోర్ వీళ్ళిద్దరి మధ్య హైయెస్ట్ స్కోర్ జీటీకి పంజాబ్ మీద 190 ఉంది. 190 వాజ్ ద హైయెస్ట్ స్కోర్ ఫర్ జీటీ పంజాబ్ మీద. అండ్ పంజాబ్ వాళ్ళకి గుజరాత్ మీద 189 వాజ్ ద హైయెస్ట్ స్కోర్. పంజాబ్కి గుజరాత్ మీద, ఇందాక చెప్పింది గుజరాత్కి పంజాబ్ మీద 190, అది 189. అండ్ లోయెస్ట్ స్కోర్స్ చూస్తాం. ఈ రెండు టీముల మధ్య జరిగిన మ్యాచ్లో లోయెస్ట్ స్కోర్స్ గుజరాత్కి పంజాబ్ మీద అయితే 143. గుజరాత్ 143 కొట్టింది లోయెస్ట్ స్కోర్ పంజాబ్ మీద. అండ్ పంజాబ్ గుజరాత్ మీద 153 వాజ్ ద లోయెస్ట్ స్కోర్. అది రెండు టీముల గురించి. అండ్ 2023 లాస్ట్ ఇయర్ ఈ రెండు టీమ్స్ ఒక్కసారి ఫేస్ చేశారు, 1 మ్యాచ్, అండ్ అది గుజరాత్ వాజ్ ద విన్నర్. ఆ మ్యాచ్ ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. అండ్ పంజాబ్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ ద స్కోర్ జస్ట్ 153 ఫర్ 8 వికెట్స్. అండ్ మాథ్యూ షాట్ అప్పుడు 36 అండ్ జితేష్ ఒక 25 అండ్ శామ్ కరణ్ అండ్ షారుఖ్ ఖాన్ ఒక 22 రన్స్ స్కోర్ చేశారు అంతే. మోహిత్ శర్మ ఇప్పుడు కూడా జీటీకి ది బెస్ట్ బౌలర్గా మోహిత్ శర్మ ఉంటాడు, 18 ఫర్ 2 ఆ మ్యాచ్లో. అండ్ రషీద్ ఖాన్, అల్జారీ జోసఫ్ ఒక వికెట్ తీశారు. అండ్ జీటీ జస్ట్ చేజ్ ఇట్ డౌన్ 19.5 ఓవర్స్ చివరి దాకా వచ్చింది మ్యాచ్. 154 చేసేసారు వాళ్ళు. శుభ్మన్ గిల్ 67, సాహా 30 అండ్ మిగతా వాళ్ళు ఒక 19-17 స్కోర్ చేశారు, సాయి సుదర్శన్ అండ్ మిల్లర్. అండ్ వాళ్ళు కంఫర్టబుల్గా కాదు, ఆల్మోస్ట్ 19.5 దాకా వెళ్ళిందంటే ఇట్ ఈస్ బాగా జరిగింది ఆ మ్యాచ్. హర్షదీప్ 33 ఫర్ 1, రబాడా 36 ఫర్ 1, శామ్ కరణ్ ఒక 25 ఫర్ 1 అంటే మ్యాచ్. అండ్ పంజాబ్ ప్లేయింగ్ 12 చూద్దాం. పంజాబ్ ప్లేయింగ్ 12 ఎలా ఉండొచ్చు, సేమ్ టీం ఉండొచ్చు వాళ్ళకి, అన్లెస్ ఏదైనా ఇంజురీస్ ఉంటే తప్ప. శిఖర్ ధవన్, జానీ బైస్టో, లియామ్ లివింగ్స్టన్, శామ్ కరణ్, జితేష్, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబాడా, రాహుల్ చహర్ ఒక ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. రాహుల్ చహర్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. స్టార్టింగ్ ఒక 2 ఇయర్, లాస్ట్ ఇయర్ కూడా రాహుల్ చహర్ ఫెయిల్ అయ్యాడు కంప్లీట్గా. అంతకు ముందు ఇయర్ రాహుల్ చహర్ కాస్త బెటర్గా బౌలింగ్ చేశాడు, కానీ లాస్ట్ ఇయర్ 14 మ్యాచెస్ ఆడి 8 వికెట్స్ తీశాడు. అండ్ ఈ ఇయర్ కూడా హీఈస్ నాట్ అట్ హిస్ బెస్ట్. అండ్ హర్షదీప్ ఇంపాక్ట్ ప్లేయర్గా దే ఆర్ యూజింగ్ ప్రభ్ సిమ్రన్ సింగ్. అండ్ లాస్ట్ మ్యాచ్ ఎవరి మీద వీళ్ళకి, లాస్ట్ మ్యాచ్ వాజ్ అగైనెస్ట్ ఎవరి మీద ఆడారు వీళ్ళు లాస్ట్ మ్యాచ్, ఎల్ఎస్జీ మీద అనుకుంటా. ఎస్, ఎల్ఎస్జీ మీదే. అండ్ ఆ మ్యాచ్లో ధవన్ స్కోర్డ్ ఒక 70 అండ్ బైర్స్టో ఒక 42 స్కోర్ చేశారు. మిగతా టీం అంతా ఫెయిల్ అయింది. అండ్ లియామ్ లివింగ్స్టన్ 28. జితేష్ షుడ్ కాంట్రిబ్యూట్. జితేష్ ఇంకా అతను రావాలి. శామ్ కరణ్ని మీరు ఫస్ట్ మ్యాచ్లో ఆల్మోస్ట్ 1 డౌన్ 2 డౌన్ పంపారు. మీరు ఎందుకని మళ్ళీ శామ్ కరణ్ లోవర్ డౌన్ ద ఆర్డర్ పంపిస్తున్నారు? ఒక ఆర్డర్ మీరు ట్రస్ట్ చేయాలి, లేకపోతే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. అండ్ సేమ్ వాళ్ళ బౌలింగ్ కూడా, రాహుల్ చహర్ వెరీ ఎక్స్పెన్సివ్ లాస్ట్ మ్యాచ్ 42 ఫర్ 1 వికెట్ తీసాడు, కానీ శామ్ కరణ్ వాజ్ గుడ్ 28 ఫర్ 3. అండ్ హర్షల్ పటేల్ కూడా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు వాళ్ళకి. 4 ఓవర్స్ లాస్ట్ మ్యాచ్ 4 ఓవర్స్ 45 రన్స్ ఇచ్చాడు. సో దే షుడ్ వర్క్ ఆన్ దేర్ బౌలింగ్.
అండ్ జీటీ లుక్ సెట్. వాళ్ళు చాలా బాగా బౌలింగ్ చేశారు. ఎస్ఆర్హెచ్ అలాంటి హెవీ బ్యాటింగ్ ఉన్న టీం మీద దే ఆల్మోస్ట్ 160కి దే రిస్ట్రిక్టెడ్ దెమ్. ఇట్స్ వెరీ గుడ్. వాళ్ళ ప్లేయింగ్ టు వాళ్ళు కూడా దెర్ విల్ బి నో చేంజెస్. వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, అజ్మతుల్లా, ఉమర్ జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రాషిద్ ఖాన్, ఉమేష్, నూర్ అహ్మద్. వాళ్ళు నూర్ అహ్మద్ని తీసుకొచ్చారు లాస్ట్ మ్యాచ్. ఇట్స్ గుడ్. అతను కూడా బాగానే చాలా ఎకానమల్గానే చేశాడు. 4 overs 32 for 1. అండ్ దర్శన్ నల్కండే, సాయి సుదర్శన్. మేబీ ఇదే ఉండొచ్చు అన్లెస్ ఏమైనా ఇంజురీస్ ఉంటే తప్ప లాస్ట్ మినిట్లో. అండ్ అజ్మతుల్లా లాస్ట్ మ్యాచ్ ఒకసారి వీళ్ళు చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్లో వాళ్ళందరూ కలిసికట్టుగా కాంట్రిబ్యూట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేస్తే 168. సో సాహా 25, శుభ్మన్ గిల్ 36, సాయి సుదర్శన్ కంటిన్యూస్గా బాగా ఆడుతున్నాడు 45, డేవిడ్ మిల్లర్ ఒక 44 స్కోర్ చేశాడు. అండ్ వాళ్ళ బౌలింగ్ కూడా దే ఆర్ డూయింగ్ వెల్. మోహిత్ శర్మ యాజ్ యూజువల్ 25 for 3 లాస్ట్ మ్యాచ్లో. నూర్ అహ్మద్ కూడా ఈస్ బిట్ ఎకనామికల్. రషీద్ ఖాన్, ఉమేష్ కూడా. ఉమేష్ లాస్ట్ మ్యాచ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, బట్ ఓకే. అండ్ గుజరాత్ లుకింగ్ గుడ్, అందులో డౌటే లేదు. గుజరాత్ అయితే డెఫినెట్గా చేంజ్ చేయదు వాళ్ళ టీంని. దే ట్రస్ట్ దట్ ప్లేయర్స్. నెహ్రా ఫస్ట్ నుంచి అంతే. వాళ్ళకి ఛాన్స్ ఈవెన్ ఒక 2 మ్యాచెస్ ఫెయిల్ అయినా దే విల్ కంటిన్యూ దోస్ ప్లేయర్స్. అండ్ పంజాబ్ వాళ్ళు మరి దట్స్ దట్ బెస్ట్ వాల్. మరి ఏమైనా చేంజెస్ చేస్తారేమో చూడాలి. అండ్ ఈవెన్ పంజాబ్కి వాళ్ళ బౌలింగ్తో కూడా ప్రాబ్లం ఉంది. దే డోంట్ హ్యావ్ ప్రాపర్ స్పిన్ అటాక్. అండ్ జీటీ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండు కూడా పర్లేదు. బట్ బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ ఇంకా తన జోష్ రాలేదనిపించింది. ఇంకా ఆ వావ్ ఇన్నింగ్స్ ఇంకా ఆడలేదు శుభ్మన్ గిల్ 3 మ్యాచ్ల్లో. మరి ఈ మ్యాచ్ ఆడతాడేమో చూడాలి. అండ్ గిల్ అదే చెప్తాను కదా, గిల్కి స్టార్స్ వస్తున్నాయి 30s, 20s, 30s, 40s, బట్ ఆ స్టార్స్ని కన్వర్ట్ చేయట్లేదు. దట్స్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ ఈ మ్యాచ్ విన్నింగ్ ఛాన్సెస్ అంటే డెఫినెట్గా ఐ ఫీల్ గుజరాత్కే ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉండొచ్చు. అన్లెస్ అంటే ఏదైనా పంజాబ్ ఏదైనా బౌలింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ చేస్తే తప్ప. బికాస్ జీటీ లుకింగ్ గుడ్. డెఫినెట్గా జీటీకే ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ మ్యాచ్లో. దట్స్ ఇట్. అండ్ ఆల్ ది బెస్ట్ జీటీ అండ్ ఆల్ ది బెస్ట్ పంజాబ్ కింగ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. ప్రతిసారి అడుగుతున్నాను అనుకోవద్దు, ప్లీజ్.